భారత సారథి రోహిత్ శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టెస్ట్ల నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా ఇందుకు సంబంధించిన పోస్ట్ పెట్టిన రోహిత్ శర్మ 67 టెస్టులాడి 4301 రన్స్ చేశారు. ఇందులో 12 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలుండగా 212 అత్యధిక స్కోర్. ఈ మేరకు వచ్చే నెలలో ప్రారంభమయ్యే ఇంగ్లాండ్ పర్యటనకు కొత్త నాయకుడితో వెళ్లాలని జాతీయ సెలెక్టర్లు నిర్ణయించుకున్నారు. దీంతో కెప్టెన్ గా రోహిత్ శర్మను తొలగించనున్నట్టుగా హింట్ ఇచ్చారు. ఈ విషయం ముందుగానే గమనించిన రోహిత్ శర్మ టెస్ట్ల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లుగా అనౌన్స్ చేశారు. 38 ఏళ్ల రోహిత్ శర్మ ఇప్పటికే టీ20లకు వీడ్కోలు పలకగా ఇక వన్డేల్లో మాత్రమే కొనసాగనున్నారు. భారత టెస్ట్ జట్టుల్లో రోహిత్ శర్మ భవిష్యత్తుపై సెలెక్టర్లు గత నెలలో వరుస చర్చలు జరిపారు. మంగళవారం ముంబైలో ఈ అంశంపై చర్చించారు. సెలెక్టర్ల ఆలోచన విధానం స్పష్టంగా ఉంది. వారు ఇంగ్లాండ్ పర్యటనకు కొత్త నాయకుడిని కోరుకుంటున్నారు. రోహిత్ కెప్టెన్ గా సరిపోడు. ముఖ్యంగా అతని రెడ్ బాల్ ఫామ్ ను పరిగణలోకి తీసుకుంటే కష్టమే అనిపిస్తోంది. టెస్ట్ సైకిల్ కు యువ నాయకుడిని తయారు చేయాలని బీసీసీఐ కోరుకుంటోంది. ఇకపై రోహిత్ టెస్ట్ జట్టుకు నాయకత్వం వహించడని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ మెంబర్ మీడియాకు వెల్లడించినట్లుగా సమాచారం.